हरिः ओं श्रीगुरुभ्यो नमः। వీడటే రక్కసి విగత జీవగా సన్నుపాలు ద్రవినమేటి బలకుండు వీడటే నందుని వలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు వీడటే యలయించి వేతలమానంబు చూరలాడిన లోక సుందరుండు వీడు లేకున్న పురమటవీ స్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము వీని పలుకని వచనంబు విహగరుతము వీని చూడని చూట్కులు వృధలు వృధలు చెలియా గోపికలీ కుమార తిలకున్ చింతింపుచున్ పాడుచున్ కలయం వల్కుచు అంటుచున్ నగుచు ఆకర్షింపుచున్ హస్తగామలక క్రీడ తెచ్చి నిచ్చలను సమ్మానంబులన్ పొందగా తొలి జన్మంబులనేమీను చిరోగదే దుర్గ ప్రదేశంబులన్ విందులమై నరేశ్వరిని వీటికి వచ్చితిమి మేము మాకు మా మందలలోన కట్టుకొన మంచి పటంబులు లేవు నీ ముడిన్ సుందర ధౌత చేలములు శోభిలుచున్నవి తెమ్ము నిన్ను మేలందెడు నిమ్ము రాజు దశ నలురమోరజ కాన్వయాగ్రణి పావనమయ్య నా కులము పండిత పంబు గృహంబు లక్ష్మికిన్ సెవితమయ్య నిష్టము శేకురే విశ్వనిదానమూర్తులై భూవలయంబుగావ ఇటు పుట్టిన మీరరులకజేసినే విధమచరింతు పనులయ్యవి బంట నిరుంగజప్పురే దామోదర రాములకు ఉద్దామ యశో హసిత తుహిన దాములకు వధూకాములకు తెచ్చి ఇచ్చే సుదాముడు ఘన సురభి కుసుమధామములదిప నీ పాద కమల సేవయు నీ పదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయనుదా తాపసమందార నాకు దయసేయగదే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి సతీదేవికిను శివుడికి మధ్య జరుగుతూ ఉండేటువంటి సంభాషణను గురించి చెప్తూ, ఆవిడేమో నేను వెళ్తాను, మా బంధువులందరూ అక్కడికి వస్తారు, మా తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు, దాన్ని చూడడం కోసం అని చెప్పి ఆకాశ వీధుల్లో జనులందరూ కూడా, దేవతలందరూ కూడా మహోత్సాహంతో వెళ్తూ ఉన్నారు. పుట్టింటికి వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విధానం కదా. అందులో కూడా పుట్టినీళ్ళు చూడాలి అనేటువంటి కోరిక మానవుల హృదయాల్లో ఎప్పుడూ కూడా నిండిపోయి ఉంటుంది కదా. కాబట్టి అటువంటి కోరికను తీర్చడానికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేక, నీకు ఇష్టం అయితేనే తరువాత నా కోరిక నీకు అంగీకారం అయితే నేను వెళ్దాము అని అనుకుంటున్నాను అని చెప్పింది ఆవిడ. చెప్పిన తరువాత ఆ మాటలు విన్నటువంటి ఆ శివుడు ఆయన మనసులో తనని సమస్తమైనటువంటి దేవతాగణాల దగ్గర శత్రయాగ సందర్భంలో చేసినటువంటి ఆ వాక్యాల యొక్క, నిందల యొక్క, అవమానం యొక్క ఆ చెడు పలుకులన్నీ కూడా ఆయనకి శివుడికి గుర్తుకొచ్చాయి ఒక పక్కన. రెండవ పక్కన సర్వులకి మేలు చేసేటువంటి లక్షణమే కలిగినటువంటి వాడైనటువంటి తన భార్య అయినటువంటి ఆ సతీదేవి కోరినటువంటి కోరికను తీర్చాలి అనేటువంటి మనసుల్లో ఉన్న దానికి కావలసినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని, ఒక డిస్కషన్ని ఆయన తీసుకొచ్చాడయ్యా. అంచు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు.
ఆవిడ ఏమంది అంటే గురువులు కానీ మిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ సహృదయులు కానీ వీళ్ళు ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు అనాహుత అది ఆహ్వానం లేకపోయినా కూడా వెళ్ళడం తప్పు లేదు అనేటువంటి ఆ మాట మీద కొంత అటువంటి ఆ కాన్సెప్ట్కి ఒక చిన్న కరెక్షన్ ఒకటి శివుడు ఈ వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ పూర్వకంగా మనకు అందిస్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తే యజ్ఞనుత్పాదిత దోషదృష్టయో బలీయసాన్ ఆత్మ్యమదేవ మదేన మన్యునా అన్నాడు. ఓ సతీదేవి, ఓ సుందరి, నువ్వు చెప్పింది బాగానే ఉంది. బంధువులింటికి ఆహ్వానం లేకుండా వెళ్ళొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బంధువులో, ఆ మిత్రుల్లో, ఆ తల్లిదండ్రుల్లో, ఆ సహృదయులో అనుకునేటువంటి వాళ్ళు ఏమిటి కలిగి ఉంటారు అంటే వాళ్ళు అనాత్మైనటువంటి దేహం మీద చాలా అభిమానం కలిగి ఉంటారు. నెంబర్ 1, నువ్వు అన్నటువంటి బంధువులు మిత్రులు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరికీ కూడా మేము దేహము, మాకింత సంపద ఉంది, మాకింత ఇది ఉంది, మాకింత పొజిషన్ ఉంది అనేటువంటి ఒకానొక దేహ మనోసంబంధమైనటువంటి ఆ భావాలతో నిండిపోయి ఉంటారు కదా. తరువాత వాళ్ళకి చాలా బలమైనటువంటి ఈ దేహాభిమానం ఉండడం చేత వాళ్ళకి చాలా దర్పం ఉంటుంది. ఎప్పుడైతే ఆ దర్పం ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళు దేహమే తాము, మనసే తాము, తమ పొజిషను, తమ అహంకారం, వీటికి ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ కింద వాళ్ళు భావించినా అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక రకమైనటువంటి దర్పం బయటకు వస్తుంది. ఆ దర్పం కోపం కింద మారుతుంది. అలాగ కోపంతోనూ దర్పంతోనూ తాము దేహమే అనుకుంటూ ఉండేటువంటి సహృదులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు చెప్పినటువంటి ఆ కేటగిరీ వాళ్ళందరిలో కూడా ఇవి ఉండడం మూలంగా దోష దృష్టి కలిగి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టి దోష దృష్టితో ఉంటుంది. అంటే వాళ్ళు మనం వెళ్ళేటప్పుడు, మనం చూసేటప్పుడు ఒక రకమైనటువంటి కోపం, ఒక రకమైనటువంటి దర్పం, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత ఇది, నాకింత సంపద ఉంది, నాకింత ధనం ఉంది అని తన దేహాన్ని, తన మనసుని, తనవి కానటువంటి వాటిని చూసి దర్పంతో ఉండి వాళ్ళు దోష దృష్టితో చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ ఇళ్లకు ఆహ్వానం లేకుండా వెళ్ళకూడదు. ఇది ఆయన చెప్పినటువంటి కరెక్షన్. అమ్మవారు చెప్పినటువంటి కరెక్షన్ ఏమిటంటే మిత్రులు, గురువులు, తండ్రులు, తర్వాత సహృదయులు అయినటువంటి వాళ్ళకి సరే వాళ్ళు పొరపాటును పిలవకపోయినా, వాళ్ళు ఇది లేకపోయినా వాళ్ళకే దేహాభిమానం కానీ, దర్పం కానీ, అహంకారం కానీ, దోష దృష్టి కానీ లేనప్పుడు అటువంటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ఏమంటే వెళితే వచ్చినటువంటిది ఏమిటి అంటే అది నీకు జరగబోతోంది అని చెప్తాడు. అది ఆ శ్లోకానికే త్వయో విదితం శోభనమేవ శోభనే ఓ సుందరి, త్వయా ఉదితం, నీ చేత చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో అది శోభనం ఏవ, చక్కగానే ఉంది. నువ్వు చెప్పిన దాంట్లో నేనేం కాంట్రడిక్ట్ చేయటం లేదు. బంధుషు అనాహుతాపి అభియంతి, బంధువులు అనాహుత ఆహ్వానించకపోయినా సరే వెళ్ళడంలో తప్పేమీ లేదు. అది అభియాంతి వెళ్తూ ఉంటారు, అభియంతి వెళ్తారు అందరూ. ఇప్పుడు ఆ వెళ్ళేటువంటి బంధువులు వాళ్ళల్లో బలీయస బలవత్తరమైనటువంటి అనాత్మ్యమదేన, ఆత్మకానటువంటి దేహాదులయందు వాళ్ళు ఏమిటంటే దేహమే ఆత్మ అనుకుంటారు. ఆత్మ అనేటువంటిది జ్ఞానం అని, ఆ సర్వత్రా వ్యాపించిపోయి ఉందని, అది మన శరీరంలోనూ మన మనసులోనూ కూడా మనకి జ్ఞానస్వరూపంగా వెలుగుతూ దేహం అనేటువంటి ప్రతి అణువులోనూ కూడా ఏ స్వయంజ్యోతి స్వరూపం నిండిపోయిందో అది ఆత్మ. దానిని చూడకుండా వాళ్ళు దేహాంకిత మాత్రమే చూస్తూ ఆ దేహంలో ఉండేటువంటి మనసు, అందులో ఉండేటువంటి వికారాలు, ద్వేషాలు, ప్రేమలు, అనురాగాలు, అభిప్రాయాలు, బయోసుడిగా ఉండేటువంటి వాటిల్లో ఉండేటువంటి వాళ్ళు అనాత్మ్యమదేన,
అటువంటి వాళ్ళ చేయబడినటువంటి ఏమిటి ఉత్పాదిత వాళ్ళల్లో ఒక దోష దృష్టి ఒకటి వస్తుంది. ఉత్పాదిత దోష దృష్టయో, ఈ కాన్సెప్ట్స్ వల్ల, ఈ యొక్క స్థితి వల్ల వాళ్ళకి దోష దృష్టి వస్తుంది. అలా వచ్చినప్పుడు బలీయసాన్ ఆత్మ మన్యున కోపం కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. అటువంటి దృష్టితో ఉండేటువంటి వాళ్ళు కానీ నువ్వు చెప్పినటువంటి కేటగిరీలో ఉన్నట్లయితే వాళ్ళు ఆహ్వానించకపోతే మనం వెళ్ళకూడదు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత విదుర ఇంకా ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు ఆయన. విద్యా తపో విత్తవపూర్వయ కులై సతాం గుణైషడ్భిరసత్తమేతరై స్మృతౌ హతాయాం భృతమానదుర్దృశః స్తబ్దాన పశ్యంతి ధామ భూయసాం. తర్వాత వసతి సతాం సత్పురుషులైనటువంటి వాళ్ళకి గుణై, సత్పురుషులు ఉంటారు, వాళ్ళకి గుణాలుగా ఉండేటువంటి ఆ సత్పురుషులకి గుణాలు ఏమిటి అంటే విద్య తపః విత్త వపుః వయః కులై. సత్పురుషులు ఉంటారు, ఆ సత్పురుషులకి విద్య ఉంటుంది, తపస్సు ఉంటుంది, విత్త అంటే ధనం ఉంటుంది, తర్వాత వపుః అంటే మంచి అందమైనటువంటి శరీరం ఉండే చాలా అందంగా మిలమిల మెరిసిపోతూ ఉండేటువంటి రూప సౌందర్యం ఉంటుంది, వయస్సు ఉంటుంది, కులహ ఉంటుంది, కులం కూడా ఉంటుంది సత్పురుషులకి. అవి తర్వాత అవే అంటే ఏమిటి? ఈ విద్య, తపస్సు, ధనము, కులము, రూపము, చదువు ఇవన్నీ ఉండేటువంటివి అసత్తమ ఇవే లక్షణాలు ఇతరై సత్పురుషులు కానటువంటి దుష్టులకి ఇవే ఉన్నాయనుకోండి. ఒక దుష్టుడు ఉన్నాడు, వాడికి అందం ఉంది, డబ్బు ఉంది, కులం ఉంది, చదువు ఉంది, బ్రహ్మాండమైనటువంటి రీసెర్చ్లు చేస్తాడు, బోళ్ళన్నీ చేస్తూ ఉంటాడు, ఓహో చాలా ఇదిగా ఉంటాడు, కానీ వాడు దుష్టుడు. ఇవే గుణాలు సత్పురుషుడికి ఇవే లక్షణాలు ఉంటే దుష్టుడికి కూడా ఇవే లక్షణాలుంటే ఇటువంటివి షడ్భి ఈ 6 లక్షణాల చేత స్మృతవు, ఈ 6 లక్షణాలు ఉండేటువంటి దుష్టుడికి స్మృతౌ వివేక జ్ఞానం హతాయాం నశించిపోతుంది, దుష్టుడికి నశించిపోతుంది. అదే సత్పురుషుడికి ఈ గుణాలు ఉండడం వల్ల వాడు బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మిక ధ్యానంతో వాడు ఉంటూ ఉంటాడు. భృత మానదుర్దృశ. ఇటువంటి దుష్టులు ఏం చేస్తూ ఉంటారంటే, మాకు ఇంత చదువు ఉంది, ఇంత తపస్సు ఉంది, ఇంత యాక్టివిటీ ఉంది, ఇంత అందంగా ఉన్నాం, ఇంత మంచి డ్రెస్సులు వేసుకున్నాం, ఇంత యంగ్గా ఉన్నాం అని చెప్పేసేసి వాళ్ళు అహంకారంతో దుష్టమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వాళ్ళ దృష్టి ఏంటంటే భృత మాన దుర్దృశ. దృశ అంటే దృష్టి, దానితో అన్న భృత మాన దుర్దృశ. వాళ్ళ దృష్టి అంతా కూడా దుష్టంగా ఉంటుంది, దుర్మార్గంగా ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? స్తబ్ధాః. అటువంటి లక్షణం కలిగినటువంటి స్తబ్ధాః ఆ గర్విష్ఠులు ఉన్నారే, భూయసాం ధామ న పశ్యంతి. భూయసాం ధామ, భూయసాం అంటే గౌరవించబడగలిగినటువంటి మహాత్ముల యొక్క ధామ, ఆ తేజస్సుని న పశ్యంతి చూడలేరు. సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, వీడికి అవే క్వాలిటీస్ ఉన్నాయి, కానీ వీడికి అహంకారం, దర్పం, తర్వాత తానేదో గొప్పవాడిని అనుకున్నట్టు తను రాగానే అందరూ లేచి నిలబడి తనకేమో సన్మానం చేస్తున్నారు అనేటువంటి విషయం వాడికి ఉన్నప్పుడు అటువంటి వాడు భూయసాంధామహ న పశ్యంతి. మహాత్ముల యొక్క తేజస్సును వాళ్ళు గుర్తించలేరు సాతి అన్నాడు. ఆ విధంగా శివుడు తన భార్య అయినటువంటి సతికి చెప్పాడయ్యా అని. ఇంకా ఏమన్నాడు అంటే, నా ఇతాదృశానాం స్వజన వ్యపేక్షయా గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనాం ఏ అభ్యాగతాన్ వక్రదియా అభిచక్షతే ఆరోపిత భ్రూభిరమర్షణాక్షిభిః. ఇటువంటి
వాళ్ళకి అస్థిరమైనటువంటి చిత్తం ఉంటుంది, వాళ్ళ మనసు చాలా చంచలంగా ఉంటుంది, వాళ్ళు గుర్తించేటువంటివి, వాళ్ళు అభిమానించేటువంటివి, వాళ్ళు అటువంటి వాళ్ళు దగ్గరికి చేసేటువంటిది ఏమిటి అంటే వాళ్ళలాంటి వాళ్ళనే వాళ్ళు ఎప్పుడూ దగ్గరికి తీస్తూ ఉంటారు. వాళ్ళు అంటే టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని కానీ, భక్తి ఉన్నటువంటి వాళ్ళని కానీ, తర్వాత మహాత్ములైనటువంటి తేజస్సుని వాళ్ళని గుర్తించలేరు. వాళ్ళు ఎటువంటి విధంగా అయితే ఉంటారో అటువంటి వాళ్ళనే వాళ్ళు చేరదీస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి చిత్తం ఎప్పుడు కూడా ఇటు అటు కదిలిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ ఇంటి దరిదాపులకు కూడా వీళ్ళు నా బంధువులు అని చెప్పి ఆ భావంతో వెళ్ళరాదు. ఎలా అనగా ఎందుకు వెళ్ళొద్దంటున్నాను అంటే, వారు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని వక్రబుద్ధితో కనుబొమ్మలు పైకెత్తి చాలా కోపం నిండినటువంటి కన్నులతో చూచెదరు. అదే అవమానం. వాళ్ళు మన వైపు చూడరు, అసలు మనల్ని పట్టించుకోరు, మనం వచ్చామనేటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళు ఉండదు. కానీ వాళ్ళలాంటి గుణం కలిగినటువంటి, అంటే ఏదో తపస్సు, విద్య, ధనము, తర్వాత మంచి డ్రెస్సులు, మంచి యంగ్గా ఉండేటువంటి వాళ్ళని చూడగానే వాళ్ళ మీద చాలా సమానమైనటువంటి నేత్రాలతో చూస్తారు. అదే ఈ తపస్సు, విద్య, ధనము, తర్వాత ఆ శక్తి, ఆ కెపాసిటీ, ఆ టాలెంట్ అటువంటి ఉండేటువంటి వాళ్ళు సత్పురుషులైతే వాళ్ళని చాలా వక్రబుద్ధితో వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మాకు డిస్టర్బెన్స్, మా ప్రైవసీలోకి వీళ్ళు వచ్చారు అనేటువంటి విధానంతో చాలా వక్రబుద్ధితో చూస్తారు. కాబట్టి వాళ్ళు ఆ చూపు ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్సల్టింగ్ ది పీపుల్ అని చెప్పి ఇది సాక్షాత్తు శివుడు మానవుడి యొక్క తత్వం గురించి చెప్తున్నాడు. మానవుడికి అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయం చెప్తూ విద్య, తప, విత్త, వపుర్, వయహు, కులైహి, ఈ 6 గుణాలు. కాబట్టి ఈ 6 గుణాలు ఉన్నటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జ్ఞానస్వరూపం కోసం పాకులాడాలి, ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి అనేటువంటి విషయంతో వీడి జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనేటువంటిది బై ప్రోడక్ట్గా శివుడు ఆ విషయం చెప్తూ అదే విషయాన్ని స్వజన వ్యపేక్షయ, ఓ సతీదేవి, స్వజన అపేక్షయ, నావారు అనేటువంటి భావంతో అనవస్థిత ఆత్మన, అనవస్థిత అంటే ఏంటంటే స్థిరంగా ఉండనటువంటి, ఒకసారి వాళ్ళకి ప్రేమ వస్తే దగ్గర తీసేసుకుంటారు, ఆ తర్వాత ప్రేమ లేకుండా వాళ్ళకి నచ్చగా వాళ్ళు మూడు బావులేక అసలు మొహం కూడా చూడకుండా అలాగ మారేటువంటి అనవస్థిత. అవస్థిత అంటే స్థిరంగా ఉండడం, అనవస్థిత అంటే ఇలా ఫికిల్ మైండెడ్గా ఉంటూ మూడీగా ఉండేటువంటి అనవస్థిత ఆత్మన. అటువంటి వాళ్ళు స్వజన వ్యపేక్షయ, వాళ్ళు నా వాళ్ళు అనుకునేటువంటి భావంతో ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఏతాదృశానాం, ఇటువంటి వాళ్ళ గృహాన్, ఇంటిని న ప్రతీయాత్, ఆ ఇంటి వైపు కన్ను కూడా ఎత్తి చూడకూడదు. ఇది సాక్షాత్తు శివుడు అన్నటువంటి మాట అండి. అంటే ఏమిటి, ఏదైనా సరే ఒక అభిప్రాయం ఒక మనిషి మీద కానీ ఒక వ్యవస్థకైనా కానీ మనకి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయం మీదే ఉండాలి తప్ప మన మూడ్స్ని బట్టి మన చుట్టూ చేరేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి మనసులు మార్చేసుకుంటూ అసలైనటువంటి ఆదరించవలసినటువంటి వాళ్ళని ఆదరించకుండా ఉండేటువంటి ఆ స్వభావం కలిగినటువంటి వాళ్ళ ఇంటిని, గృహాన్ని, ఇంటిని న ప్రతీయాత్, కన్నెత్తి కూడా చూడకూడదు, న ప్రతీయాత్ వెళ్ళకూడదు. తర్వాత అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఫికిల్ మైండెడ్గా ఉండి రకరకాల మూడ్స్ను బట్టి ప్రవర్తించేటువంటి వీళ్ళు అనవస్థిత ఆత్మన, స్థిరచిత్తం లేనటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటికి అభ్యాగతాన్, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని వక్రధియా, వక్రబుద్ధితో ఆరోపిత భ్రూ అంటే ఈ కనుబొమ్మల్ని ఏం చేస్తారంటే ఇలా పైకెత్తి, ఏంటి ఇలా వచ్చావు, చూసా, ఏంటి నువ్వు వచ్చావు ఇలాగా అన్నట్టుగా కనుబొమ్మలు పైకెత్తి అమర్షణ అక్షిభి,
అలా కన్నులు పైకెత్తి పో అన్నట్టు రెప్పలతో చెప్తూ అమర్షణ అక్షిభి, కోపంతో నిండినటువంటి కన్నులతో అభిచక్షతే, కన్నుల్లోకి చూస్తారు వాళ్ళు. మనకి చూస్తూ ఉంటే ఆ కన్నుల్లో ఒక గౌరవం కానీ, ప్రేమ కానీ, సత్కారం కానీ, సన్మానం కానీ ఏమి ఉండదు. మొహం తిప్పేసుకుంటారు. లేదు అంటే చాలా కోపంగా వీడు ఎందుకు వచ్చాడా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇలాగ చూసేటువంటి వాళ్ళు, అలా చూసేటువంటి వాడిని చూసి వాడిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారుగా, స్త్రీ పురుషులు, వాళ్ళ చుట్టూ చేరేటువంటి వాళ్ళు కూడా వీడు అనవసరంగా వచ్చేసాడేమిటి, ఏమిటి వీళ్ళు ఎందుకు వచ్చేశారు, అసలు వీళ్ళకి అలవాటు లేదు కదా రావడానికి, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేటువంటి విధంగా వాళ్ళ చూపులతోనే అవమానిస్తారు అని చెప్పిన తర్వాత తథాభిర్న వ్యధతే శిలీముఖైశ్చేతేర్ధితాంగో హృదయేన దూయత స్వానాం యథా వక్రధియా దురుక్తిభిః దివా నిశంతప్యతిమర్మతాడితః. ఈ సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శివుడు జరగబోయేటువంటి సృష్టిలో ఉండేటువంటి సకల మానవులకి కూడా వాళ్ళ మనసు, వాళ్ళ హృదయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నాడు. దాంట్లో ఇంకా ఏమన్నాడంటే అరిభి, శత్రువుల చేత, శిలీముఖై, బాణాలతో, శత్రువులు బాణాలేసి, అర్ధిత అంగ, బాణాలేసి కొట్టేస్తారు. కొట్టేసేటప్పటికి ఆ వ్యక్తికి, అలా బాణాలు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి చేతే పడుకుని ఉంటాడు. అప్పుడు తథా అలా పడున్నప్పుడు ఆ విధంగా నవ్యధతే, మనస్సులో దుఃఖం పొందడు. వాడు అలా ఎప్పుడు దుఃఖం, అప్పుడు బాణాలేసి కొట్టి పడుకోబెట్టేసినా సరే, గాయాలతో పడుకోబెట్టినా సరే ఆ వ్యక్తికి అంత దుఃఖం కలగదు. దుఃఖం వీడికి ఎప్పుడు కలుగుతుందంటే యథా వక్రధియాం స్వానాం దురుక్తిభిః, తన వాళ్ళని, తన చుట్టూ చేరినటువంటి వాళ్ళని, వక్రధియాం, వక్రబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, దురుక్తిభిః, చెడ్డ మాటలతోనూ, గాయపరిచేటువంటి మాటల చేత, మర్మతాడిత, మర్మస్థానం అంటే హృదయం యందు కొట్టబడినప్పుడు అప్పుడు వాడు దూయత, తప్పిస్తూ ఉంటాడు కదా. వీళ్ళేదో మనవాళ్ళు అనుకుని, మనకేదో చూస్తారనుకుని, మనం రమ్మంటారు అనుకుని మనం వెళ్తాం. వెళ్ళేటప్పటికి వక్రబుద్ధితో, దోషబుద్ధితో కళ్ళు పైకెత్తేసేసి అవమానకరంగా చూస్తూ మన మీద ఏడుస్తూ ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ దృక్కుల చేత గాయపడినటువంటి మర్మతాడిత, ఆ దుక్కులతో కొట్టినటువంటి హృదయం కలిగి తప్పిస్తూ ఉంటాడు. అయ్యో మనకింత అవమానం జరిగిందా అని. అటువంటి వాడు హృదయేన దివా నిశం తప్యతి, రాత్రి పొగలు కూడా వాడు అలా దుఃఖిస్తూనే ఉంటాడు, ఇలా అవమానం పొందినటువంటి వాడు. వీడు పడేటువంటి దుఃఖం అరిభిః శిలీముఖైః అర్ధిత అంగః శేతే, అదే బాణాలతో కొట్టేసేసి, కాళ్ళు చేతులు విరిచేసేసి ఇవి చేసినటువంటి వాడు లేవలేకుండా పడుకున్నప్పుడు వాడు అంత దుఃఖాన్ని పొందడు. ఇలాగా చెడ్డ మాటలతో అవమానం చేస్తూ, అస్థిరమైనటువంటి చిత్తంతో, దేహమే నేననుకుంటూ అటువంటి వాళ్ళనే చేరదీస్తూ ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి చెడు మాటలు, ఆ అవమానాలు ఎప్పుడూ కూడా ఈ సదాచార సంపన్నుడైనటువంటి వాడు హృదయం ఎప్పుడూ కూడా దివా నిశం తప్యతే, రాత్రింబగళ్ళు వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అని చెప్పాడయ్యా విదురా అని చెప్తూ. ఎందుకు ఈ మంచి మనసు కలిగినటువంటి వాడు ఎందుకు దుఃఖిస్తూ ఉంటాడు అంటే, అందరూ మంచివాళ్ళు అనుకుంటూ ఉంటారు, అందరూ జ్ఞానవంతులే అనుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క అజ్ఞానం, వాళ్ళ యొక్క అహంకారాన్ని భరించలేనటువంటి వాళ్ళ దుక్కులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు సత్పురుషుడైనటువంటి వాడు భరించలేడు. అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకి మంచి నీళ్లు ఉన్నాయనుకోండి, ఇవి మంచి నీళ్లు, చాలా స్వచ్ఛంగా నిర్మలంగా నీళ్లు ఉన్నాయి, బాగానే ఉంది. అలాంటప్పుడు అటువంటి నీళ్లల్లోకి బురద వేసామనుకోండి, నువ్వు మంచినీళ్ళు కదా, నువ్వు నిర్మలంగా ఉన్నావు కదా, బురద వేసినా నువ్వు భరించాలి అని చెప్పి నీళ్ళని మనం అనడం ఎంత భావ్యం అది. అసలు అది పద్ధత అది. నువ్వు మంచివాడివి కదా, నువ్వేదో పురాణాలు చెప్తుంటావు కదా, అవి చెప్తుంటావు, ఇది చెప్తుంటావు, నీ మీద బురద వేస్తే నిన్ను దురుక్తులు మాట్లాడుతూ ఉంటే నువ్వేమీ బాధపడకూడదు
అని చెప్పడం, మంచినీళ్ళల్లో బురద వేసి, ఓ మంచినీరా మంచినీరా నువ్వు అసలు ఏమీ అనుకోకమ్మా, బురదంతా నిన్ను నిన్ను కప్పేసినా సరే నువ్వు మాట్లాడకూడదు, ఎందుకంటే నువ్వు మంచినీళ్ళువి అనేటువంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడకూడదు అని చెప్పి భాగవతం చెప్తాను. అదే విషయాన్ని శివుడు చెప్తున్నాడు. నేను పరమమైనటువంటి జ్ఞానస్వరూపుడినైనా సరే, పవిత్రమైనటువంటి అత్యద్భుతమైనటువంటి వైరాగ్యంతో కూడుకున్నటువంటి వాడినైనా సరే, ఈ విధమైనటువంటి చెడు మాటల వల్ల, అవమానకరమైనటువంటి స్థితుల వల్ల మనిషి బాధపడుతూ ఉంటాడు. ఈ బాధని వాడు తన సొంతం చేసుకోడు, కానీ బాధని చూస్తూ ఉండి ఇటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక అబ్జర్వేషన్ని, ఒక ఫ్యాక్ట్ని చెప్పడానికి మాత్రమే తాను బాధపడ్డాను అని చెప్తాడు తప్ప, ఆ బాధని తాను తీసేసుకుని శత్రుత్వాల్ని, లేకపోతే ఒక రకమైనటువంటి ద్వేషాన్ని, వీటిల్ని మాత్రం అటువంటి వాడు పెంచుకోడు అనేటువంటిది భాగవతం చెప్పింది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.